కూర్చుని అందరూ ఆలోచిస్తున్నారు. సముద్రం దాటాలి, ఎవడు దాటతాడు? ఎవడున్నాడు అక్కడ దాటేవాడు? ఎవరు దాటాలి? ఎలా ఆలోచన చేస్తుంటే చిత్రం జరిగింది. వీళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు కదా, అక్కడికి ఒక పెద్ద పక్షి వచ్చింది. పక్షి చిత్రం ఏమిటంటే దానికి రెక్కలు లేవు. దాని పేరు సంపాతి. రామాయణంలో సరిగ్గా సీతని కాపాడడం కోసం రావణాసురుడితో యుద్ధం చేశాడే జటాయువు. ఆ జటాయువుకి అన్నగా సంపాతి. సంపాతి అనే పక్షి, దానికి రెక్కలు లేవు. రెక్కలు లేకపోవడానికి కారణం ఏమిటి? ఈ జటాయువు సంపాతి ముందిద్దరు అన్నదమ్ములు కదా, రెక్కలు ఉండేవి. వీళ్ళిద్దరూ సరదాగా ఇద్దరు యంగ్ టర్కే, ఇద్దరు ఎంవీఆర్ కాలేజీలోనే చదువుతున్నారు. డిగ్రీ సెకండ్ ఇయర్ ఒకడు, థర్డ్ ఇయర్ ఒకడు. మంచి పౌరుషంతో ఉన్నారు. అందుకని రెక్కలు ఉన్నాయి కదా, నేను ఎగురుదాం, ఆకాశంలో ఎగురుదాం అని కుర్రాళ్ళు పోటీలు పెట్టుకుంటారు కదా సహజంగా, పరుగు పందాలలాగా. వీళ్ళు ఎగురుడు పందాలు పెట్టుకున్నారు. అన్నదమ్ములు ఇద్దరు ఎగిరారండి, పైకి ఎగిరారండి. అన్నదమ్ముల అనుబంధం అంటే చూడండి, రజోగుణం ఉండి కూడా పోటీ పడి కూడా అన్నదమ్ముల మధ్య ప్రేమ ఎలా ఉండాలో చెబుతున్నాడు ఇక్కడ. పోటీ పడ్డారండి, ఎగిరారండి. జటాయు